నమస్తే, వెల్కమ్ టు ఎస్డీబీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల తలరాతల్ని భావితరాల భవిష్యత్తును మార్చే డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది. సీఎం చంద్రబాబు వెల్లడి. నా ముక్కుసూటితనం వల్ల రాష్ట్రానికి మంచి జరగాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన రైతన్నకు అండగా కార్యక్రమం అడ్డుకున్న పోలీసులు. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలింపు. ప్రజల తలరాతను భావితరాల భవిష్యత్తును మార్చే డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో విధ్వంసం నాడు ఊహించని దానికంటే ఎక్కువ జరిగిందని నేడు పనిచేస్తుంటే తెలుస్తోందన్నారు. ప్రజాపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించి దేశానికి అంకితం చేశామంటే అది ప్రజల పట్ల తమకున్న బాధ్యతకు నిదర్శనమన్నారు బాబు. స్వర్ణాంధ్ర విజన్ 2047 రాష్ట్ర దశ దిశను మారుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం నాడు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ 2047ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ప్రజల తలరాతను భావితరాల భవిష్యత్తును మార్చే డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అన్నారు. రాష్ట్రంలో విధ్వంసం నాడు ఊహించని దానికంటే ఎక్కువ జరిగిందని నేడు పనిచేస్తుంటే తెలుస్తుందన్నారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. నేడు $3,000 కంటే తక్కువగా ఉన్న తలసరి ఆదాయం 2047 నాటికి $42,000 పెరగాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు బాబు. విజన్ డాక్యుమెంట్ కోసం 15 లక్షల మంది ప్రజలు తమ ఆలోచన పంచుకున్నారని తెలిపారు. సంస్కరణ ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురాగలమని సీఎం వెల్లడించారు. ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం. కుడి చెయ్యి ముందర పెట్టి మీరందరూ కూడా ఈ ఓత్ తీసుకోవాల్సి కోరుతూ, నేను నా పేరు చెప్పినప్పుడు మీరు మీ పేరు చెప్పండి. ఈ ప్రతిజ్ఞ అందరం కలిసి చేద్దాం. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అచంచలమైన నిబద్ధతతో దేశానికి ఆదర్శంగా నిలిచి సంపన్న, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మనస్ఫూర్తిగా సంకల్పిస్తున్నాను. మనందరం కలిసి స్వర్ణాంధ్ర 2047 దిశగా పరివర్తనాత్మక ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. మన రాష్ట్రం శ్రేయస్సు, సృజనాత్మకత మరియు సమ్మళతకు ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందుతుంది. ఐకమత్యంతో, దృఢ సంకల్పంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సమ్మిళిత వృద్ధి, సమాన అవకాశాలు మరియు ప్రతి ఒక్క కుటుంబం శ్రేయస్సుకు దోహదపడడం, సృజనాత్మకతను ప్రోత్సహించడం, వ్యవస్థాపకతకు మద్దతు ఇవ్వడం మరియు నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా సమర్థవంతమైన ఉపాధి అవకాశాలను సృష్టించడం, ప్రపంచ స్థాయి
విద్య, అత్యాధునిక నైపుణ్యాలతో మన యువత ఎదుగుదలను ప్రోత్సహించడం, వారు ప్రపంచ వేదికపై రాణించడానికి వీలు కల్పించడం, నీటి వనరులను పరిరక్షించడం, ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం మరియు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో రైతులకు మద్దతు ఇవ్వడం, వ్యవసాయాన్ని లాభదాయకమైన మరియు స్థిరమైన వృత్తిగా మార్చడంలో సహాయపడడం, ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ హబ్గా రూపొందించడంలో సహాయపడడం, పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడం, ఈ ఇంధన స్వావలంబన సాధించడం. నా ముక్కుసూటితనం వల్ల రాష్ట్రానికి మంచి జరగాలని అన్నారు. ప్రజల జీవితాలు బాగుపడాలంటే సరైన సారథ్యం వహించే మహానాయకుడు సీఎం చంద్రబాబు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విజన్ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ కోట్లాది మంది కలల్ని సాకారం చేసే మహాసంకల్పమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మరోసారి పొగడ్తలతో ముంచుతారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్వర్ణాంధ్ర విజన్ 2047 ఆవిష్కరణ వేదికగా సీఎంపై పవన్ ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం దగ్గర పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు పవన్. సైబరాబాద్ రూపకర్త, శిల్పి, చీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రబాబే అంటూ పవన్ కొనియాడారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ మాట్లాడారు. నా ముక్కుసూటితనం వల్ల రాష్ట్రానికి మంచి జరగాలని అన్నారు. ప్రజల జీవితాలు బాగుపడాలంటే సరైన సారథ్యం వహించే మహానాయకుడు సీఎం చంద్రబాబు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. విజన్ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ కోట్లాది మంది కలల్ని సాకారం చేసే మహాసంకల్పమన్నారు. పార్టీ పెట్టి తాను నలిగిన తర్వాతే చంద్రబాబు విలువెంటో మరింత తెలిసి ఆయనపై అపార గౌరవం పెరిగిందని చెప్పుకొచ్చారు. పార్టీ నడపడం అంటే ఆత్మహత్య సదృశంతో సమానమన్నారు. ప్రతి ఒక్కరికి దిక్సూచి అవసరమన్నారు. విజన్ 2020 నాడు తన స్థాయికి అర్థం కాలేదని తెలిపారు. ఆయన ఇన్ని దశాబ్దాల ఆయన సుదీర్ఘమైన అనుభవం కానీ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ కానీ చంద్రబాబు నాయుడు గారిది చాలా అమోఘం. ఆయన నిద్రాహారాలు లేకుండా ఆయన పడే తపన చాలా మందికి అనవసరం అనిపిస్తుంది. కానీ ఆయన పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు, ఎందుకంటే నేను ఆయన విలువ ఎప్పుడు తెలుసుకున్నానంటే, నేను పార్టీ పెట్టి నేను నలిగిన తర్వాత నాకు ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది. ఎందుకంటే ఒక పార్టీ పెట్టడం ఆత్మహత్యా సదృశం. అనేక లక్షల మందిని ఒక ఏకతాటిపైన నడిపించడం, ఒక భావంపై నడిపించడం, తద్వారా ప్రజలకి మేలు చేయడం, వాళ్ళ అభివృద్ధి వైపు తీసుకెళ్లడం చాలా కష్టసాధ్యమైన విషయం. ప్రత్యేకించి నేను ఆయన తెలియజేస్తా ఉంటాను, ఒక 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న పార్టీని నడపాలి. మీ మీద మీ పార్టీ వ్యక్తులకి ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, వాటిని నడుపుకుంటూ తీసుకెళ్ళాలి. కుటుంబాన్ని చూసుకోవాలి. తన కుటుంబం కాకుండా 5 కోట్ల మంది కుటుంబాలను చూసుకోవాలి. ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు. అవన్నీ తట్టుకుంటా ఉన్న 24 గంటల సమయాన్ని నిరంతరం 5 కోట్ల మంది ప్రజలకి ఎలాగ దాన్ని ఉపయోగించాలని ఆలోచించే విధానం చూస్తే నిజంగా మనస్ఫూర్తిగా నాకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ పలకాలనిపిస్తుంది ఈరోజు. ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన రైతన్న కొండగ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. వినతి పత్రం అందించేందుకు వైసీపీ నేతలు విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి వెళ్తుండగా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఇతర నేతల్ని అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రైతుల కొండగ వైసీపీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి బయలుదేరి వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అవినాష్ కారును అడ్డుకున్నారు. దీంతో అవినాష్ పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఎందుకు తమను అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు వెనక్కి వెళ్లాలని చెప్పినప్పటికీ నిరాకరించడంతో అరెస్టు చేసి అవినాష్ ను అబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అవినాష్ ను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆయన అభిమానులు, వైసీపీ శ్రేణులు పోలీసుల వాహనాల ఎదుట నిరసన చేపట్టారు. మరోవైపు కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లేందుకు సిద్ధమైన విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఆసిఫ్లను విజయవాడ పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ అరెస్టు చేసి గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన శాంతియుత కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం తప్ప అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి బాధలకి, ఈ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పార్టీ అండగా ఉండాలని, పార్టీ రైతాంగాన్ని తీసుకుని, రైతులు తీసుకుని కలెక్టర్లకి అర్జీలు ఇవ్వాలని, వినతి పత్రాలు ఇవ్వాలని, వారి సమస్యల పట్ల ప్రభుత్వం
దృష్టి సారించాలనే ఒక మంచి ఉద్దేశంతో 10 రోజుల క్రితం 13వ తారీఖు నిర్ణయించుకున్నాం. ఏదో ఈరోజు పర్మిషన్ అప్లై చేసి కూడా 4-5 రోజులైంది. ఈరోజు ఒక 10 మంది కలెక్టర్ గారి ఆఫీసులో అర్జీ ఇస్తామని చెప్తే పోలీసు యంత్రాంగం నిర్ద్వందంగా అన్ని పోలీస్ స్టేషన్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకుని వెళ్ళి పెట్టడం జరిగింది. మొన్న సింగనగర్, ఇబ్రహీంపట్నం అన్ని పోలీస్ స్టేషన్లో అనమాట. అంటే రైతుల పట్ల గవర్నర్ పైన రైతుల పట్ల రాజకీయ పార్టీ వారి పక్షాన ఉండకూడదని, వారికి చేదోడుగా ఉండకూడదనేది మీ ఉద్దేశమా? గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు 1,90,000 కోట్ల రూపాయలు నేరుగా వారందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంటల బీమా కానీ, ధరల స్థిరీకరణ కానీ, అలాగే ధాన్యం కొనుగోలులో కానీ అన్ని రకాలుగా కూడా మేము ఆదుకుని ఆర్బీకే సెంటర్లు పెట్టి రైతులకి చేదోడుగా ఉండి, నేను ఎక్కడో చూస్తాం మాట్లాడతారు వ్యవసాయంతోనే సాధ్యపడదు అభివృద్ధి అని చెప్తారు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. ఏ స్థాయికి దిగజారిపోయారనంటే వ్యవసాయం దండగా అని గతంలో చెప్పేవాళ్ళు, అది ఇప్పుడు మనకు కనబడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా, ఆ ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తాము అని చెప్పని మాయమాటలు చెప్పారు ఎన్నికలకు ముందు. జగన్మోహన్ రెడ్డి గారు 13,000 ఇస్తే పెట్టుబడి సాయం మేము 20,000 ఇస్తామని చెప్పాము. మేము ఆ రోజు చెప్పింది ఇంకా తక్కువ, 1000 తక్కువ చెప్పి 1000 ఎక్కువ ఇచ్చాం. ఈరోజు 20,000 అని చెప్పి ఇప్పటి వరకు కూడా పెట్టుబడి సాయం గురించి ఊసే లేదు, ఆ ప్రస్తావనే లేదు. విజన్ డాక్యుమెంట్ అని చెప్పి ఈరోజు ఎవరిని రోడ్డు మీదకి రాకుండా పంపించినటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు మనం రైతాంగంకి విత్తనాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులే. 1061 కానీ, 1262 కానీ, 1318 కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్నదాతకి అండగా వైఎస్ఆర్సీపీ అనే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేస్తుంది. దాదాపుగా 10 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం అనౌన్స్ చేసి జిల్లాలో ఉన్న అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, రైతులను అందరిని గారా మమేకం చేసుకుంటూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని చెప్పని మేము దాదాపుగా 10 రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటే 2 రోజుల క్రితం ఏదో ప్రభుత్వం నుంచి కార్యక్రమం అనౌన్స్ చేశారని చెప్పని మాకు పర్మిషన్ ఇచ్చి మీరు చేసుకోండి అని చెప్పిన తర్వాత ఈరోజు ఉదయం జిల్లాలో ఉన్న ముఖ్యమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, మహిళలని గారా చూడకుండా ప్రతి ఒక్కరిని గారా ఈరోజు నగరానికి మారుమూలగా ఉన్న పోలీస్ స్టేషన్లో దాదాపుగా 6 గంటలు 7 గంటలు ఈరోజు కూర్చోపెట్టి కూటమి ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్పి సందర్భంగా చెప్పారు. ఈరోజు మేము ఏం తప్పు చేసాం? మేమేమైనా ధర్నా చేస్తా అన్నావా? మేమేమైనా రాష్ట్రారోక చేస్తా అన్నావా? లేకపోతే మేమేమైనా దిష్టిబొమ్మ దహనం చేస్తా అన్నావా? మేమందరం గారా ఒక ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు, కొంతమంది రైతులతో కలిసి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం, ఈరోజు రాష్ట్రంలో రైతన్నలు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా అంటే రైతాంగానికి ఎంతో మారుపేరున్న ఈ యొక్క జిల్లాలో రైతులు పడుతున్న ఆవేదనని, ఇబ్బందుల్ని కలెక్టర్ గారికి శాంతియుతంగా, ప్రశాంతంగా ఒక వినతి పత్రం ఇస్తామని చెప్పని దానికి ఈరోజు మేమేదో రౌడీల్లాగా, గూండాల్లాగా, లేకపోతే మేదో నేరాలు చేసినలాగా నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద మా అందరిని గారా అరెస్ట్ చేసుకుంటూ లాక్కెళ్తూ బలిలో కూర్చోబెట్టిన తర్వాత మా వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నారని చెప్పంటే మా నోరులు గారు నొక్కేసే విధంగా ఈరోజు పోలీసు తీరు కూటమి ప్రభుత్వానికి అంటే ఒక కార్యకర్తలాగా ఈరోజు పోలీసు పనిచేస్తానని చెప్పిన సందర్భం. నిజంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకి కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే బీజేపీ నాయకులకు కానివ్వండి దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. రైతులకు మీరు ఇస్తా అన్న ఏడాదికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఉందా అది అందించండి. మొన్న మీరు ఏదైతే బడ్జెట్ ప్రకటించారో రైతాంగం గురించి ఒక్క మాట అన్నా మాట్లాడారా? రైతుల గురించి ఒక్క మాట అన్నా మాట్లాడారా? ఈరోజు అలాంటిది ఏది గారా చేయకూడదు.
ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈవేళ విజయవాడ రైతులకు సంబంధించి రైతులకు న్యాయం జరగాలి, వాళ్ళు చెప్పినట్లుగానే వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో తలపెట్టినటువంటి కార్యక్రమం ముందుగా అనుమతినిచ్చారు. దాని ప్రకారం మేము వేళ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇప్పుడు అనుమతి లేదని చెప్పి మహిళలని చూడకుండా కూడా అందరినీ కూడా అరెస్ట్ చేసి బలవంతంగా చేతులు పెట్టుకుని ఈడ్చుకుని వెళ్ళి అరెస్ట్ చేసిన పరిస్థితిని చూస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, సూపర్ 6 ద్వారా ప్రజల్ని మాయ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సూపర్ 6 అంటే వాళ్ళ ఉద్దేశంలో హామీలు ఇవ్వటం, అమలు కాని హామీలు ఇచ్చి గెలవటం. ఇదొక 6 అయితే రెండో 6 ఆ హామీల్ని నిలబెట్టుకుపోవడం. ఇది రెండో 6. మూడో 6 భారత రాజ్యాంగాన్ని కాదని ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించి దాన్ని అమలు చేయడం. ఇది మూడో 6. నాలుగో 6 ఈ రాజ్యాంగం ద్వారా అందరినీ బెదిరించడం, అందరినీ భయపెట్టడం, అసలు ప్రతిపక్షం అనేది లేదని చెప్పాలని చూడటం, 40% ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని కూడా లేదని చెప్పే విధంగా భయపెట్టడం. అలాగే 5వ 6 ఆస్తుల్ని సృష్టిస్తా అన్నారు. ఇసుక ద్వారా సృష్టించారు, బుడమేరు ద్వారా సృష్టించారు, మందు ద్వారా సృష్టించారు. ఈవేళ రైతులకు అన్యాయం చేస్తూ 1700 పైన రావాల్సినటువంటి 75 కిలోల బస్తాని ఈవేళ 1300, 1400 రైతులు అమ్ముకుంటున్నారు. అలాగే తడిసిన ధాన్యం, పాడైనటువంటి ధాన్యాన్ని కొనేవాడే పరిస్థితి లేదు. ఇదొక 6. అదేవిధంగా ఇంకొక సూపర్ 6 ఏంటది? అందరికీ చెప్పాడు, ఎంతమంది ఉంటే అంతమందికి మేము ఖచ్చితంగా అమ్మఒడిస్తామని చెప్పాడు. అదొక 6 కొట్టాడు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఆ 6లతో ఈ విధంగా బాధి అవతల పడేశాడు. ఈవేళ రైతులకి బీమా లేదు, కనీస గిట్టుబాటు ధర లేదు. ఇదేంటని అడగడానికి వస్తే, చేయమని చేయడానికి వస్తాయి. ప్రతిపక్షం ఏం చేస్తుంది? ప్రజల తరపున పోరాడుతుంది. రైతుల తరపున అడగడానికి వస్తే చాలా సింపుల్గా మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చి వద్దామని అనుకున్నాం. దీనికి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయడమే కాకుండా ఇలా సుదూర ప్రాంతాలు తిప్పుతూ మహిళల్ని చూడకుండా. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులోనే అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎంక్వైరీ కోసం మాత్రమే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తున్నారని చెబుతున్నారు. అల్లు అర్జున్ మామ అల్లు శిరీష్ అల్లు అరవింద్ స్టేషన్లో ఉన్నారు. మరోవైపు అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం వరకు అరెస్టును ఆపాలంటూ లంచ్ మోహన్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు పోలీసులు కన్సెషన్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. అల్లు అర్జున్ వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. బాగుండదు అన్న మీరు మళ్ళీ ఎందుకు రాస్తుంటారు. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చెట్లుగా ఉండాలి. గుడ్ అయినా బ్యాడ్
జగన్ కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంలో సీబీఐ ఈడీ నివేదికను సమర్పించాయి. కేసుల జాప్యానికి గల కారణాలను అఫిడవిట్లో సీబీఐ వివరించింది. సీబీఐ ఈడీ ఇచ్చిన నివేదికలను పరిశీలించిన తర్వాత తీర్పు ఇస్తామని జస్టిస్ అభయ్ ఓకా, పంకజ్ మిట్టల్ ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ జనవరి 10కి సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జగన్ కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంలో సీబీఐ ఈడీ నివేదికలు దాఖలు చేశాయి. కేసుల జాప్యానికి గల కారణాలను అఫిడవిట్లో సీబీఐ వివరించింది. సీబీఐ ఈడీ ఇచ్చిన నివేదికల్ని పరిశీలించిన తర్వాత తీర్పు ఇస్తామని జస్టిస్ అభయ్ ఓకా, పంకజ్ మిట్టల్ ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణకు జనవరి 10కి సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయడంతో పాటు జగన్ బెయిల్ రద్దు చేయాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రఘురామ పిటిషన్పై శుక్రవారం సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. జగన్ కేసుల విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందని గతంలో ధర్మాసనం ప్రశ్నించింది. కేసుల స్టేటస్ ను వివరిస్తూ నివేదిక ఇవ్వాలని గతంలో సీబీఐ ఈడీలను ధర్మాసనం ఆదేశించింది. సుప్రీం ఆదేశం మేరకు శుక్రవారం సీబీఐ నివేదికను దాఖలు చేసింది. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్లో ప్రజల విన్నపాలు వెలువరిశాయి. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వేధింపుల కేసులో కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ మంజూరు చేయాలని, ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలని, వైద్య సహాయం అందించాలని, కబ్జాదారుల నుండి తమ భూముల్ని కాపాడాలంటూ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఉండవల్లిలోని నివాసంలో 51వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మంత్రి లోకేష్ ను స్వయంగా కలిసి తమ సమస్యల్ని విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వేధింపులతో తన కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నానికి చెందిన ఎం ఓబులమ్మ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకుడు ఈదరపల్లి రామ్మోహన్ వేధింపుల కారణంగా తమ కుమారుడు మేకల గౌతమ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిందితుడిపై బుక్కపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే కేసు ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో కుటుంబ సభ్యుల్ని అంతమొందిస్తామంటూ రామ్మోహన్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. విచారించి తమకు న్యాయం చేయడంతో పాటు ప్రాణ రక్షణ కల్పించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ మరియు డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ యునైటెడ్ ఎగ్జిబిషన్ చెన్నై వారి సహకారంతో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద B2B జ్యువెలరీ ఎగ్జిబిషన్ను ఈరోజు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన జ్యువెలరీ వర్తకులను అభినందించారు. ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ మరియు డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కపలవాయి విజయ్ కుమార్ మాట్లాడారు. ఇటువంటి ప్రదర్శన వల్ల వివిధ ప్రాంతాల అత్యాధునిక నగల డిజైన్లను అందరూ తెలుసుకోగలుగుతారని, దీనివల్ల ప్రాంతీయ జ్యువెలర్స్ ఎక్కడికో వెళ్లకుండా వారి ప్రాంతంలోనే నగల్ని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని, ఈ ప్రదర్శన ద్వారా నగల వ్యాపారానికి విజయవాడ దేశవ్యాప్తంగా ముఖ్య కేంద్రంగా ఉండబోతుందని తెలిపారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలోని వ్యాపారస్తులకు తమ తయారీని పరిచయం చేయడానికి దేశవ్యాప్తంగా గల జ్యువెలరీ తయారీదారులకు ఒక చక్కని అవకాశం అని తెలిపారు. ఈ ప్రాంతంలోని నగల వ్యాపారస్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరారు. ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ మరియు డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ కు చెందిన చీఫ్ స్టేట్ ఆర్గనైజర్ శాంతిలాల్ జైన్, జనరల్ సెక్రటరీ శంకర్
వెంకట్రావు, బొమ్మిశెట్టి ట్రెజరర్ సేట్ అనిల్ కుమార్ మరియు యునైటెడ్ ఎగ్జిబిషన్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ వికే మనోజ్ మరియు సీఈఓ మోహన్ దాస్ పాల్గొన్నారు. విజయవాడ నగరంలో ఏపీ గోల్డ్, సిల్వర్, డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ జమ్ అండ్ జ్యువెలరీస్ ఫెయిర్ని ఈరోజు విజయవాడ నగరంలో ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఇది 13వ తేదీ, 14వ తేదీ, 15వ తేదీ మొత్తం 3 రోజులు ఈ యొక్క ఫెయిర్ని వీళ్ళు ఏర్పాటు చేశారు. గత 3 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూస్గా ఏర్పాటు చేస్తున్నారు. దీని యొక్క ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారు, చీఫ్ ఆర్గనైజరు శాంతిలాల్ జైన్ మరియు శంకర్రావు గారు జనరల్ సెక్రటరీ, అనిల్ కుమార్ గారు ట్రెజరరు, వైస్ ప్రెసిడెంట్స్, మిగతా ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఉన్న అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇలాంటి ఫెయిర్స్ రెగ్యులర్గా జరగటం చాలా అవసరం. ఎందుకంటే పబ్లిక్ దేంట్లో అయినా అవేర్నెస్ కావాలి. వ్యాపారస్తులకైనా, అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు, మధ్య రకం వ్యాపారస్తులు ఉంటారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉంటారు. అందరూ ఒక చోట ఇటువంటి ఫెయిర్స్ పెట్టడం వల్ల ఒకరికొకరి యొక్క నాలెడ్జిని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ దాదాపు 250 నుంచి 300 స్టాల్స్ యాక్చువల్గా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈరోజు ఒక్కసారి యాక్చువల్గా మనం ఈ డేటా తీసుకుంటే ఈరోజు మన రాష్ట్రంలో మొత్తం దాదాపు 50,000 పైగా యాక్చువల్గా ఈ షాప్స్ ఉన్నాయని అంచనా. ఒక్క విజయవాడలోనే తీసుకుంటేనే దాదాపు 1000 దాకా టోటల్గా చిన్న, పెద్ద, మిడిల్ అన్నీ కంప్లీట్గా ఉన్నాయనేది అంచనా. దీని యొక్క వ్యాపారం మొత్తం యాక్చువల్గా తీసుకుంటే ఈరోజు ఇండియాలో దాదాపు 2021 అంచనా ప్రకారం $2 బిలియన్ దీని వ్యాపారం జరుగుతుందని, 2025కి 4.6 బిలియన్లకి ఈ వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఎవ్రీ ఇయర్ మినిమం 5 to 10% ఎక్కన అని అంచనా. అదేవిధంగా ప్రపంచం మొత్తం తీసుకుంటే 2033కి దాదాపు $580 బిలియన్ అమెరికన్ డాలర్స్. యునైటెడ్ ఎగ్జిబిటర్స్ మేము APGJF అనే పేరుతోటి పెట్టడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ పెట్టడం ముఖ్యం కారణం మా పెద్ద వ్యాపారస్తులందరూ బెంగళూరు, చెన్నై, కేరళ, ఢిల్లీ అన్ని చోట్లకి వెళ్తుంటాం. మీడియం వ్యాపారస్తులకి, చిన్న వ్యాపారస్తులకి అందరికీ అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసాం. దీనికోసమని విజయనగరం, పార్వతీపురం, భీమవరం, ఏలూరు, రాజమండ్రి, తిరుపతి మీటింగు, అదే రకంగా కళ్యాణదుర్గం, అనంతపురం, కర్నూలు, కడప మీటింగ్ పెట్టి అందరినీ మా ఇంటి మ్యారేజ్గా రమ్మటం జరిగింది. ఈ రోజున అందరూ అన్ని ఊళ్ళ నుంచి రావడం జరిగింది. 26 జిల్లాల నుంచి కూడా దీనికి వస్తున్నారు. ఈ అందరికీ ముఖ్యంగా మా ఉదయపూర్వ నమస్కారాలు. అందరికీ నా నమస్కారం. ఈరోజు 13వ తేదీ APGJF ఎగ్జిబిషన్ ఇవాళ విజయవాడలో పెట్టడం జరిగింది. ఇప్పుడు చీఫ్ గెస్ట్గా ఆనరబుల్ మినిస్టర్ గారు నారాయణ గారు వచ్చి వెళ్ళారు. ఓపెనింగ్ చేసి రిబన్ కట్ చేసి వెళ్ళారు. కానీ ఈ ఎగ్జిబిషన్ వల్ల మన అందరికీ, వ్యాపారస్తులకి, చిన్న వ్యాపారస్తులకి అందరికీ చాలా అవకాశం అన్నమాట. ఎందువల్లంటే ప్రతి ఒక్కరూ పోయి కొనాలా. ఇక్కడ వచ్చి ఒకటే ప్లాట్ఫామ్ మీద కొన్ని వేల రకాలు చూసుకోవచ్చు. 4 మూలల నుంచి చాలా స్టాల్స్, చాలామంది ఎగ్జిబిటర్స్ వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి వ్యాపారం చేయటానికి వచ్చే సీజన్లో ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ మంచి లక్కీ. ఎందువల్లంటే ఒక 7 అంటే మన ఆంధ్ర విడిపోయిన తర్వాత ఇది విజయవాడలో ఎగ్జిబిషన్ పెట్టడం అనేది సంవత్సరానికి ఒకసారి పెడుతున్నాము. అయినా ప్రతి వ్యాపార చుట్టుపక్కల 26 జిల్లాల వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇది వ్యాపారం చేయటానికి ఈ ఎగ్జిబిటర్ ప్లాట్ఫామ్ మేము అందరి మీ ముందు వచ్చి చాలా కష్టపడి నెలల నుంచి చేస్తూ మాతో పాటు యునైటెడ్ ఎగ్జిబిషన్ మన మనోజ్ గారు, మన సాయి గారు ఉండి వాళ్ళ సపోర్ట్తో ఇంతవరకు మేము బాగా చేస్తున్నాము. మన వ్యాపారస్తులు అందరూ వచ్చిన APGJF అండ్ AP బులియన్ అసోసియేషన్ వాళ్ళందరికీ పేరున నమస్కారం. థ్యాంక్ యూ. కూడా మా ధన్యవాదాలు. ఈరోజు AP బులియన్ గోల్డ్, సిల్వర్, డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ మరియు యునైటెడ్ ఎగ్జిబిషన్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న
ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద జెమ్ అండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ B2B ఈరోజు మన విజయవాడలో 13, 14, 15 తారీఖుల్లో జరుపుకుంటున్నాము. ఈ ఎగ్జిబిషన్ని ఇవాళ ఉదయం డాక్టర్ పొంగూరు నారాయణ గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి వచ్చి వారి చేత్తో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే వారి సందేశం ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఎగ్జిబిషన్స్ మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే ఇప్పుడున్న భారతదేశ జెమ్ అండ్ జ్యువెలరీ మార్కెట్ ఏదైతే ఉందో అందులో స్టడ్డెడ్ జ్యువెలరీకి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ముఖ్య కేంద్రంగా మారింది. దాన్ని ఇంకా భారీ స్థాయిలో తీసుకుని వెళ్ళి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్లో ఉన్న $4.6 బిలియన్ మార్కెట్లో స్టడ్డెడ్ జ్యువెలరీకి ఉన్న $2 బిలియన్ మార్కెట్ని ఆంధ్రప్రదేశ్ చేజించుకోవడం చాలా గర్వకారణమైన విషయం. ఇటువంటి ఎగ్జిబిషన్స్ ద్వారా వ్యాపారస్తులందరూ కూడా దేశంలో నలుమూలకి వెళ్ళి వారి సమయం వెచ్చించి ఒక్కొక్క జ్యువెలరీ డిజైన్ కోసం ఒక్కొక్క సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా దేశంలో ఉన్న అందరినీ కూడా అన్ని రకాల జ్యువెలరీని కూడా ఒకే చోటకి తీసుకుని వచ్చి చిన్న మధ్య భారీ స్థాయిలో ఉన్న అన్ని సంస్థలకి తగ్గట్టుగా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇది ఒక B2B. క్రైస్తవులందరూ అత్యంత ఇష్టంగా ఎదురు చూసేటటువంటి మాసం డిసెంబర్ మాసమని ప్రపంచవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో క్రీస్తు యేసు జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకుంటారని రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. సేవే మార్గమని బైబిల్లో యేసు ప్రభు చెప్పిన మాటలే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనుసరిస్తూ నిజాయితీతో కూడిన పాలనను అందిస్తుందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం 60వ డివిజన్ బాంబే కాలనీ సి బ్లాక్ గ్రౌండ్స్ లో బాంబే కాలనీ పాస్టర్స్ ఫెలోషిప్ ఐక్య సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు క్రైస్తవ మత పెద్దలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలను తెలియజేశారు. తొలుత పాస్టర్స్ ఫెలోషిప్ వారు శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావును సన్మానం చేసి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. సెంట్రల్ నియోజకవర్గంలో సెమీ క్రిస్మస్ వేడుకలు చేసుకునేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. నియోజకవర్గ శాసనసభ్యులుగా పేద వర్గాలకు మేలు చేసే విధంగా తాను పనిచేస్తామని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1వ తారీఖే పెన్షన్ ఇంటింటికి వెళ్లి ఇస్తున్నామని, దివ్యాంగులకు వికలాంగులకు మేలు చేసే విధంగా ₹3,000 ఉన్నటువంటి పెన్షన్ను ₹6,000 చేసినట్టు తెలిపారు. ప్రతి మహిళకి ఇస్తారన్న మాట ప్రకారం ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని, ₹5 కడుపు నిండా అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల ద్వారా ఎంతో మంది ఆకలి తీరుస్తున్నామని తెలిపారు. మెగా డిఎస్సి ద్వారా విద్యార్థులకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళలకు పిల్లలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తామని ఆయన తెలిపారు. ఆ యేసు ప్రభు వారి ఆశీస్సులు చల్లని దీవెన ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ క్రైస్తవ సోదరిమణులందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం మల్లేశ్వరరావు, కంచి ధన, దివి, ఉమా మహేశ్వరరావు, బేవర సూర్య, మైనంపాటి సుబ్బలక్ష్మి, కె రామరాజు, నాగరాజు, ప్రసాద్, సావిత్రి, దుర్గా, ధర్మాన రాము, సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. బాంబే కాలనీలో బాంబే కాలనీ పాస్టర్స్ ఫెలోషిప్ ఏదైతే ఇక్కడ చక్కటి సాంప్రదాయాన్ని ఒక ఫెలోషిప్ పెట్టుకొని దాన్ని అందరూ కలిపి ఇక్కడ సి బ్లాక్ లో ఏర్పాటు చేసుకున్నటువంటి సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి మరి ప్రెసిడెంట్ గారు శామ్యుల్ గారు, సెక్రటరీ గారు రత్నబాబు గారు, ట్రెజరరు ఆశీర్వాదం గారు, ఇంకా సంఘస్థులు, ఇంకా అనేక మంది పాస్టర్లు, సేవకులు ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా ఆ యేసు ప్రభు మనకి ఏదైతే ఈ లోకానికి ఆదేశాలు ఇచ్చారో ప్రజలకి అండగా ఉండి, పేదవాళ్ళకి అండగా ఉండి, ప్రజల్ని మంచి పరిపాలన ద్వారా వాళ్ళకి మేలు చేసే విధంగా ఆయన ఏదైతే బైబిల్ గ్రంథంలో మనకి ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీ అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చినాక అనేక రకాలుగా పేద వర్గాల కోసం మేలు చేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. పింఛన్లు ₹1000 పెంచాం, ₹3,000 ఇచ్చే పింఛన్ 4,000, సేవకులకి, వికలాంగ సోదరులకి ఏదైతే గతంలో ₹3,000 ఉండే పింఛన్ని ₹6,000 చేశాం. అలాగే ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా, బుద్ధిబండలాగా మారిన గ్యాస్ బండ్లను ఉచితంగా
ఏర్పాటు చేయడం జరిగింది. అన్న క్యాంటీన్లు పెట్టాం. అనేక రకాలుగా పేద వర్గాలకు అండగా ఉంటూ ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలన్నీ నెరవేరుస్తాం. ఆ యేసుక్రీస్తు వారి ఆశీస్సులతో ఈ ప్రభుత్వం చల్లగా పేద వర్గాలకి అండగా ముందుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం వచ్చినాక ఇది మొదటి క్రిస్మస్. ఈ క్రిస్మస్ గతంలో నేను శాసనసభ్యుడిగా అనేక సార్లు ఇక్కడ చేసుకున్నాం. నా దగ్గరికి మన ఫెలోషిప్ పెద్దలందరూ వచ్చి ఇలాగ పర్మిషన్లు అవన్నీ కూడా మీరు ఒకసారి మాట్లాడాలంటే ఎవరికి అవసరం లేదు. సెమీ క్రిస్మస్ వేడుకలు, ఆ యేసయ్య ప్రార్థనలు ఈ ఎవరి అనుమతులు అవసరం లేదు, మీరు పెట్టుకోండి, నేను అధికారులతో నేను మాట్లాడతానని చెప్పి చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ పెట్టుకున్నాం. పెద్ద ఎత్తున సి బ్లాక్ లో మనందరూ కూడా రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా క్రైస్తవులకి అందరికీ కూడా ఈ ప్రభుత్వం, నేను ఈ శాసన సభ్యుడిగా మీ సోదరుడిగా అండగా ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల తలరాతల్ని భావితరాల భవిష్యత్తును మార్చే డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది, సీఎం చంద్రబాబు వెల్లడి. నా ముక్కుసూటితనం వల్ల రాష్ట్రానికి మంచి జరగాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన రైతన్నకు అండగా కార్యక్రమం, అడ్డుకున్న పోలీసులు. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.